నాది పుట్టిన ఊరు కోవూరే నాది. ఈ నెల్లూరుకి వచ్చి చెట్టుకుంట రోడ్డుకి నెల్లూరుకి వచ్చాను. ఇది 2వ సంవత్సరం వచ్చి నేను అక్కడ యంగబాంబ గుడి ఉంది. ఆ సందులో నేను బాడిక్కున్నాను. బాడిక్కున్న తర్వాత పైన ఒక ఆమె ఎవరో కృష్ణవేణంట ఆమె చేరింది. అక్కడ చేరిన తర్వాత నేను పిల్ల వాళ్ళ పాప చిన్న పాప ఉంది ఆమెకి. ఆ పాప మా పాప ఇద్దరు ఆడుకుంటా చేస్తా బాగున్నారు. ఇద్దరు క్లోజ్ గా. కిడ్నాప్ కేసులో ఉన్నాడు మా కొడుకు రౌడీ సీటర్ అని అనింది. అలాంటి పిల్లోడు ఒక రోజు వాళ్ళ ఇంటికి వచ్చాడు వాళ్ళ అమ్మ దగ్గరికి. వచ్చిన తర్వాత మా పాప మిద్దె ఎక్కింది. మిద్దికి వాళ్ళ పాప కాడకు పోయింది. మిద్ది మీదకి పోయిన పటమ్మ ఈ పాప ఎవరమ్మా అంటే కింద వాళ్ళ పాపరా అని అనిందంట. పాప బాగుందమ్మా అని అన్నాడంట. అన్న తర్వాత ఏమంటే 2వ రోజు వచ్చి మన ఇంటికి వచ్చి గీత నా కొడుకు నీ కూతురు భలే ఉండదు అని అన్నాడు. ఫోటో వాట్సాప్ చేశాను అని అనింది. అన్న తర్వాత ఎందుకు చేసావక్క వాట్సాప్ దేనికి చేసావు? రోజులు చూస్తే బాగలేవు, పాప చదువుకునేది అయిపోయినా ఇప్పుడు అట్టుంది బయట ప్రపంచము, అట్లా చేయొచ్చక్క రౌడీ సీటర్ అంటున్నావు కదా అని అన్నాను నేను. అన్నపాట ఏమంటే దాని మీద గొడవ వేసేసుకొని నా పెద్ద గొడవ చేసేసింది అనమాట. 25వ తేదీ ఆమెను సరేలని చెప్పి ఆగదని చెప్పి నేను 2 టౌన్కి వెళ్ళి నవాపేట 2 టౌన్ దగ్గరికి వెళ్ళి కేసు ఇచ్చాను. కేసు ఇచ్చిన రోజు ఏమంటే ఇచ్చేసి వచ్చేసాను. అయినా గాని పనిలే ఆగద్దని అనుకుంటే ఆగట్లా. అయినా గాని ఇంకా గొడవ చేస్తానే ఉంది. ఆమె 2వ రోజు వెళ్ళి సిఏ గారి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళని పిల్లనిపించాడు. ఆమెన మధ్యవర్తిని పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమంటే ఏమ్మా నీకెందుకు గొడవలు, ఇది ఎందుకు సర్దుకోపోండి అమ్మ అనుకున్నారు కదా అని చెప్పి సర్ది పెట్టి సీఏ గారు సార్ అయితే నాకు బాగా చేశాడు. నాకు వత్తాసు చేస్తున్నాడని సీఏ గారు సార్ కూడా సీఏ సార్ మీద కూడా అరిసిన పట్ల వెళ్ళిపోమ్మ ఫస్ట్ ముందు బయటకు వెళ్ళిపో సర్దుకోండి ఇంక వదిలేసిండి ఇంతవరకు అని చెప్పి పంపించేశాడు. పంపించేసిన తర్వాత కూడా అస్సలకి నిన్ను వదలను, నీ కొడుకుని వదలను, మీ ఆయన్ని వదలను, నాకు చాలా మంది తెలుసు రౌడీలు, నీ కొడుకునైతే చంపించేస్తా, దీంట్లో మరసాన్ని తిరిగి లేదు అని చెప్తుంది. ఎస్పీ బంగ్లాకి వచ్చాను. ఎస్పీ గారి కాడికి వచ్చి ఈ రోజు నా బాధ చెప్పుకున్నాను నేను. సార్ కూడా నన్ను సందేహించి నేను చేస్తానమ్మా, నువ్వేం భయపడకుండా ఇంటికి వెళ్ళిపో, నేను చెందుతాను దానికి, రేపు మీరు ఆడ కలుసుకోండి, సిఎస్ఆర్ గారు చేస్తాడు మీకు అని చెప్పి నన్ను ఓదార్చి నీకు అలాంటి ఉండదు, ప్రాబ్లం రాదమ్మా అని చెప్పి నన్ను సందేశించి చేశారు. నాకు సార్ వాళ్ళు కూడా ఈరోజు ఎస్పీ సార్ కూడా నాకు న్యాయం చేసి ఆమె వల్ల మాకు మరసానికి ప్రాణహాని తప్పకుండా ఉంది. ఆమె పేరు మరసాని కృష్ణవేణి. ఆమె వెంకటేశ్వరం అంట ఆమెది. ఇప్పుడు మరసాని నెల్లూరులోనే ఉన్నది. ఆమె ఉన్న మరసాని చాలా ప్రమాదంగా ఉంది మాకు. అది మరసానికి మీరు సంధించండి. ఎస్పీ గారు మరసాని సంధిస్తానని చెప్పాడు మాకు మరసానికి.